పార్టీలోనే ఉన్నాడని ఇప్పుడు ఆయన ఎవరు స్పీకర్ కూడా ప్రకటించిండు కదా, ఆయన ఏమి పార్టీ మారలేదని. మరి వీళ్ళంతా కండవాలు కప్పుకునే బయటకు వచ్చే వీడియోలు కూడా ఉన్నాయి కదా, నేను పార్టీ మారిన కాంగ్రెస్లోకి పోయినా అని. రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన భూ కబ్జాల మీద సిట్ వేయాలి. ఇప్పుడు హైడ్రా మేము ఎన్ని తిరిగినాం అమీన్పూర్లో, అక్కడ ఉన్న 400 ఎకరాల బయోడైవర్సిటీ లేక్ పెద్ద చెరువు, ఆ కింద ఉన్న పరివాహక ప్రాంతాల మొత్తం కబ్జా, పక్కనే ఉన్న బంధం కొమ్ము చెరువు పూర్తిగా కబ్జా. అదేవాడు అవంతిక అనే కంపెనీ వాడు, అవతల అర్బన్ రైజ్ అనే కంపెనీ వాడు, అదిత్రి అనే కంపెనీ వాడు మొత్తం 6 తూములు మొత్తం మూసేసి డౌన్ స్ట్రీమ్ మొత్తాన్ని కబ్జా పెట్టిండు. లోకల్గా ఉన్న మున్సిపల్ చైర్మన్ ఆయనకి సంబంధించిన కబ్జాలు, ఇట్లా లెక్కలు వేసుకుంటూ వెళ్తే కోకొల్లలు అమాయకులైన పేద ప్రజలకు సంబంధించిన భూములు కూడా కబ్జాలు పెట్టి దాంట్లోకి ఎంటర్ అయిపోయారు వీళ్ళు. చివరికి మనం మాట్లాడితే నాకు కూడా ఫోన్ చేసింది కదా ఒకరోజు, ఫోన్ చేసి ఏమనుకుంటున్నావు, నేను మళ్ళీ రివర్స్ అయితే ఎట్లుంటుందో నీకు తెలుసా అని ఓ ధమ్కీలు ఇచ్చే ప్రయత్నం చేసిండు. దొంగలు అంతే చేస్తారు కదా. రేవంత్ రెడ్డి మార్పు కోసం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, మార్పు తెస్తానే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇట్లాంటి కబ్జాకోరులను పార్టీలోకి తీసుకుండి ఇప్పుడు ఎగిరెగిరి తంతున్నారు నిన్నే. ఎట్లున్నది కథ? అంతమంది కేసీఆర్ ఏమో మోనోపోలీగా ఉండి ఇట్లాంటి వాళ్ళని సెటరైట్ చేసి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ పార్టీ ఫిరాయింపుల మీద గట్టిగా మాట్లాడుతున్నదో, కోర్టులు మాట్లాడుతున్నాయో, వీళ్ళకి కుడితిలో పడ్డ ఎలకలాగా ఇది పరిస్థితి. ఇది ఏదేమైనా ఇంకొక 2 ఏళ్ళు ఆయన అధికారం. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ఆల్రెడీ ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాడని చెప్పిండు కాబట్టి ఇప్పుడు మనం కూడా చేసేది ఏం లేదు. మళ్ళీ ఎవరన్నా కోర్టుకు పోతే చెప్పలేము. ఇప్పుడు మరి నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలంటున్నాడు కాబట్టి మరి కేటీఆర్ మరి మళ్ళీ రావాయరా, ఏమైనా మిగిలిపోయిన భూములు ఉంటే మరి నాకు ఏమైనా మొత్తం అటే ఇచ్చినా ఇటు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా, మళ్ళీ ఇక్కడ వాటర్లు సెట్ అయింది అనుకోండి, మళ్ళీ అప్పుడు ఆయన మళ్ళీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తాడు కేటీఆర్ కూడా.